హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఆర్ ఈజీ స్టడీస్. మీరు నేర్చుకోవడానికి రెడీ అయితే నేను చెప్పడానికి రెడీ. సో ఈరోజు వచ్చేసి మనం రీజనింగ్ ఫర్ బిగినర్స్ రీజనింగ్ బేసిక్స్ తెలుసుకోబోతున్నాం. ఎవరైతే కొత్తగా రీజనింగ్ నేర్చుకుంటున్నారో వాళ్ళు అసలు రీజనింగ్ ఎలా స్టార్ట్ చేయాలి, రీజనింగ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అంతకంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్స్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం ద్వారా మన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. సో ఈరోజు వచ్చేసి మనం రీజనింగ్ ఫర్ బిగినర్స్ బేసిక్స్ చూడబోతున్నాం. అసలు రీజనింగ్లో నేర్చుకోవాలంటే అసలు ఏం చేయాలి ఫస్ట్ ఒకసారి చూద్దాం. సో రీజనింగ్ నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆల్ఫాబెట్ ఉన్నాయి కదా, ABCD, వీటికి ఏం చేయాలి, నెంబరింగ్ ఇవ్వాలి. సో ఆల్ఫాబెట్కి నెంబరింగ్ ఇవ్వడం నేర్చుకోవాలి. అది ఎలా ముందు నుంచి ఇవ్వడం, అలాగే మళ్ళీ వెనుక నుంచి ఇవ్వడం నేర్చుకోవాలి. సో ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ABCD ఇలా Z వరకు ఉన్నాయి. సో వీటికి నెంబరింగ్ ఎలా ఇస్తాం, 1 2 3 4 5 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26. అయితే ఇలా నెంబరింగ్ ఇవ్వడం ఓకే, ఇంతవరకు ఓకే, నెంబరింగ్ ఇవ్వగలం. సో ఈ బాగా ప్రాక్టీస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. దేనికి ఇది ఐకి 9 అని, ఎంకి 13 అని, ఆర్కి 18 అని. కానీ ఇప్పటికిప్పుడు నేను నేర్చుకోవాలి, నాకు ఇప్పుడే రావాలి అవన్నీ. A to Z నెంబరింగ్ ఇవ్వడం నాకు ఇప్పటికిప్పుడే నేను నేర్చుకోవాలి. హావ్ నేర్చుకోవచ్చా? నేర్చుకోవచ్చు. చూడండి ఇప్పుడు. సో దీంట్లో ఫస్ట్ 5 మల్టిపుల్స్వి తీసుకుందాం. దీంట్లో ఫస్ట్ ఏం చేద్దాం, 5 మల్టిపుల్స్ అంటే ఇది ఒక షార్ట్ కట్ లాంటిది అనమాట. జోటి ఎంత, 5 2s ఎంత, 10 5 3s ఎంత, 15 5 4s 20 5 5s 25. సో ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం, నేర్చుకున్నాం, J నేర్చుకున్నాం, O నేర్చుకున్నాం, T నేర్చుకున్నాం, అలాగే Y నేర్చుకున్నాం. ఓకే, ఇంతవరకు. నేను మిగతాయి నేర్చుకోవాలి. మిగతాయి హౌ కెన్ ఐ లెర్న్, మిగతా ఎలా నేర్చుకోవాలి చూడండి. ఇక్కడ A నుంచి D వరకు ఓకే కదా, ఈ ఫస్టే ఉంటాయి. A1 B2 C3 D4 ఇంతవరకు ఓకే. F నుంచి స్టార్ట్ చేద్దాం. సో F నుంచి స్టార్ట్ చేస్తే Fని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. ఇక్కడ F ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. Fని వాటర్ ఇమేజ్గా రాస్తే టాప్ ఏమవుతుందంటే బాటమ్ అవుతుంది. F ఎలా రాయొచ్చు అప్పుడు, Fని ఇలా రాస్తాం. సో దీన్ని ఇలా చేస్తే ఏమవుతుంది, 6. F ఎంత, 6. ఎలా రాయాలి, Fని తిప్పి రాస్తే వాటర్ ఇమేజ్ అవుతుంది, దాన్ని కొంచెం ఇలా చేస్తే ఏమవుతుంది, 6 అవుతుంది. నెక్స్ట్ జీని ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. జీకి ఎంత, 7. చూడండి ఇక్కడ దీంట్లోనే ఏముంది, 7. సో G ఎంత, 7. నెక్స్ట్ G తర్వాత హెచ్కి పైన ఇలా కింద ఇలా చేయండి. హెచ్ ఎంత, 8. నెక్స్ట్ ఐలో మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి, ఇటు ఒక లైను, ఇటు ఒక లైను, ఇటు ఒక లైను, మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి, 3 లైన్స్. ఈ 3 లైన్స్ 3 స్క్వేర్ ఎంత, 9. 3 లైన్స్ ఉన్నాయి, 3 స్క్వేర్, ఆ 3ని స్క్వేర్ చేస్తే 9. నెక్స్ట్ ఐ తర్వాత జే ఆల్రెడీ ఎక్కడ చూస్తున్నాం, ఈ జోటీలో ఆల్రెడీ షార్ట్ కట్ జేకి ఉంది. నెక్స్ట్ జే తర్వాత కే. చూడండి ఇక్కడ కేలో ఇటొకటి 2 లైన్లు అంటే
2 లైన్లు. సో కే ఎంత 11, కే 11. నెక్స్ట్ కే తర్వాత ఏమొస్తుంది ఎల్. ఇక్కడ ఒక లైన్ ఉంది 1, మొత్తం ఎన్ని లైన్స్ ఉన్నాయి 2. ఇక్కడ ఒక లైన్ ఉంది 1, ఇక్కడ ఎన్ని లైన్స్ ఉన్నాయి మొత్తం 2, 12. నెక్స్ట్ ఎల్ తర్వాత ఎం. చూడండి ఎమ్ని ఎలా రాసుకోవచ్చు, ఇలా రాసుకోవచ్చా, తిప్పి రాస్తే ఇలా వస్తుంది. దానికి ముందు పెడితే 1 పెడితే 13. నెక్స్ట్ ఎం తర్వాత ఎన్. సో ఎన్కి వాటర్ ఇమేజ్ టాప్ ఏమవుతుంది, వాటర్ ఇమేజ్ అంటే ఈ టాపు బాటంకి వస్తుంది, టాపు బాటంకి వస్తుంది, ఈ బాటం ఏమవుతుంది టాప్కి వెళ్తుంది. సో ఇది ఎలా ఉంది అటు ఇటుగా 4 లాగా ఉంది. సో ఎన్ ఎంత 14. నెక్స్ట్ ఎన్ తర్వాత ఏమొస్తుంది ఓ. ఆల్రెడీ ఎక్కడ చూసాం ఈ జోటీలో ఓ ఉంటుంది. ఓ తర్వాత ఏమొస్తుంది, ఓ తర్వాత పీని వాటర్ ఇమేజ్లా రాస్తే ఇలా వస్తుంది. 16 క్యూ. చూడండి క్యూ ఏంటిది, ఇది 7, 1. క్యూ ఎంత క్యూ 17. నెక్స్ట్ క్యూ తర్వాత ఏమొస్తుంది ఆర్. చూడండి ఇక్కడ ఎంత, ఇది 8, 1. ఆర్ ఎంత 18. ఆర్ తర్వాత ఎస్. చూడండి ఇక్కడ ఎస్ ఎంత, ఇది 9. ఎస్ ఎంత 19, ముందు ఒకటి పెడితే 19. నెక్స్ట్ ఎస్ తర్వాత టీ ఆల్రెడీ మనకి ఎక్కడ ఉంది, టీ ఆల్రెడీ మనకి ఈ జోటీలో ఉంది. టీ ఎంత 20. నెక్స్ట్ టీ తర్వాత ఏమొస్తుంది యూ. దీనికి ఒక్కదానికి సపరేట్ గుర్తుపెట్టుకోండి, యువర్ ఏజ్ 21. షార్ట్కట్లో యువర్ ఏజ్ 21. యూ తర్వాత వి. ఇదేంటిది వి అనేది, ఈ వి అనేది విక్టర్ సింబల్. సో విక్టర్ సింబల్ ఏమేమి ఉంది ఇక్కడ, ఎన్ని ఉన్నాయి మొత్తం 2 లైన్స్ ఉన్నాయి. సో 2 వి ఎంత 22. నెక్స్ట్ వి తర్వాత వచ్చేది డబ్ల్యూని ఇలా రాస్తే ఏమవుతుంది, ఇలా తిప్పి రాస్తే ఒక సైడ్కి 3 అవుతుంది. 23. ఒక 3 ఏమో 13 ఎమ్, ఒక 3 ఏమో 23 డబ్ల్యూ తర్వాత వచ్చేది ఎక్స్. ఎన్ని లైన్స్ ఉన్నాయి ఎక్స్లో, చూడండి ఎన్ని లైన్స్ ఎక్స్లో, ఎన్ని లైన్స్ 2 లైన్స్. 2 స్క్వేర్ 4, 24. ఎక్స్లో ఎన్ని లైన్స్ ఉన్నాయి 2 స్క్వేర్ 24. నెక్స్ట్ వచ్చేసి 20 వై. ఆల్రెడీ ఈ జోటీలో 25 ఉంది. నెక్స్ట్ వచ్చేసి జెడ్ ఎంత 26. సో ఇప్పుడు మనమైతే మొత్తం షార్ట్కట్లో ఈ ఆల్ఫాబెట్కి నెంబరింగ్ ఇవ్వడం ఎలానో గుర్తు చూసాము ఒకసారి. సో చూడండి మొత్తం ఏ నుంచి జెడ్ దాకా మొత్తం మనం ఆల్ఫాబెట్కి నెంబరింగ్ ఎలా ఇవ్వాలో ఒక షార్ట్కట్లో చూసేసాం. ఇలా ఒక 2-3 టైమ్స్ చూడండి, ప్రాక్టీస్ చేయండి, ఇంకా ఎప్పటికీ మర్చిపోరు, అవి గుర్తుంటూనే ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి మనం ఆల్ఫాబెట్కి ఎప్పుడు చూసాం, ముందు నుంచి చూసాం ఇది. సో ఇప్పుడు వచ్చేసి మనం వెనక నుండి, ఇప్పుడు వచ్చేసి మనం ఎటు నుంచి చూడాలి, వెనక నుండి చూడాలి. కానీ అంతకంటే ముందు అది చూసే